అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ నేత సూర్యముని ఇంటి దగ్గర టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో సీఐ మురళీకృష్ణ తలకు గాయమైంది. తాడిపత్రిలో పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు గాల్లోకి బాష్పవాయు ప్రయోగించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. టీడీపీ నేత సూర్యముని ఇంటి దగ్గర టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు కూడా పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో సీఐ మురళీకృష్ణ తలకు సైతం గాయమైంది. ఇక తాడిపత్రిలో పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు గాల్లోకి బాష్పవాయువు ప్రయోగించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. టీడీపీ నేత సూర్యముని ఇంటి దగ్గర టీడీపీ అలాగే వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు కూడా పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ దాడిలో సీఐ మురళీకృష్ణ తలకు గాయమైనట్టుగా తెలుస్తోంది. అలాగే తాడిపత్రిలో అక్కడ పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టేందుకు గాల్లోకి బాష్పవాయువు కూడా ప్రయోగించారు పోలీసులు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. టీడీపీ నేత సూర్యముని ఇంటి దగ్గర టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు కూడా పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు చేయి దాటిపోయినట్టుగా పరిస్థితి చెబుతున్నారు. వారిని వారించే క్రమంలో ఒక పోలీస్ అధికారి మురళీకృష్ణ తలకు సైతం గాయమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది శ్రీనివాస్? నల్లి తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పొద్దు. ప్రస్తుతం ఏదైతే ఉందో తాడిపత్రికి సంబంధించి వైసీపీ కార్యకర్త గాయపడిన వ్యక్తిని పరామర్శించడానికి పెద్దారెడ్డి వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ అదే సమీపంలో ఉన్న టీడీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో సూర్యముని ఇంటి వద్దకి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు జరుపుకోవడంతో ఆ టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య మొదటగా రాళ్ల దాడి జరిగింది. అక్కడి నుంచి పోలీసులు వారిని చెదరగొట్టారు. అక్కడి నుంచి చెదరగొట్టిన ఎవరైతే ఉన్నారో వైసీపీ టీడీపీ కార్యకర్తలు తమ నాయకులు ఇళ్ల వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఏదైతే ఉందో జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే పెద్దారెడ్డి ఇంటి వద్దకు భారీ ఎత్తున కార్యకర్తలు చేసుకుని పరస్పరం రాళ్లు రోకుంటున్న పరిస్థితి ఉంది. రాళ్లు రోకుంటున్న కార్యకర్తలను ఒకవైపు పోలీసులు చెదరగొడుతూ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో రాళ్ల దాడిలో సీఎం మురళీకృష్ణతో పాటు మరొక అధికారికి కూడా గాయాలని తెలుస్తుంది. పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు పోలీసులు బాష్పాయను కూడా ప్రయోగించారు. బాష్పాయను ప్రయోగించి అక్కడ ఎవరైతే గుమికూడి ఉన్నారో వారందరినీ తరిమివేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి నుంచి ఏదైతే ఉందో పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన చిన్నపాటి ఘర్షణ ఇవాళ ఉదయం వరకు కొనసాగింది. నిన్న ఈసీ ఆదేశాల మేరకు ఇరువురు పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే హౌస్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇరు పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున రోడ్లపైనకి వచ్చిన పరిస్థితి ఉంది. రోడ్లపైన ఉన్న
నాయకులను కార్యకర్తలను అక్కడ పంపించి వేయడానికి పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితి చేయదాటే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. రాళ్ల దాడిలో చాలా మందికి గాయాలైన పరిస్థితి ఉంది. అలాగే పోలీసు వాహనం పైన కూడా రాళ్లు వేరు. ప్రస్తుతం భాష ప్రయోగించి అక్కడున్న కార్యకర్తలను చెదరగొడుతున్నారు. పరిస్థితి తమ కంట్రోల్లోకి వచ్చిందని పోలీసులు చెప్తున్నప్పటికీ ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో భారీగా పట్టణంలో మోహరించారో వారందరినీ బయటికి పంపించే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. అయితే శ్రీనివాస్, అసలు ఈ ఘర్షణ ఎందుకు తలెత్తింది, దానికి కారణం ఏంటి? నల్లి నిన్న ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఏదైతే ఉందో ఓం శాంతి సర్కిల్లో కాలనీ వద్ద జరిగిన పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన చిన్నపాటి ఘర్షణ నిన్న సాయంకాలం వరకు ఉద్రిక్తదాల్సింది. నిన్న సాయంకాలం వరకు పరస్పరం రాళ్ల దాడులు కవింపు చర్యలకు పాల్పడిన పరిస్థితి. రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బాహాబాగి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఈసీ నిన్న ఈ ఘటనపైన సీరియస్ కావడంతో పోలీసులు స్థానికంగా పోలీసులు ఇరువురు పార్టీకి సంబంధించిన నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సాయంకాలం వరకు హౌస్ అరెస్ట్లో ఉన్న ఇరు పార్టీకి సంబంధించిన నాయకులు బయటికి రావడంతో ఒక్కసారిగా మరోసారి ఘర్షణలు తెలియడానికి ప్రధానంగా ఏదైతే ఉన్నారో ఇరు పార్టీకి సంబంధించి ఇటు వైసీపీ అలాగే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎదురెదురు పడడంతోనే ఈ ఘర్షణలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే ఉందో తాడిపత్రి పట్టణం అంతా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం వీళ్ళకి నాయకులను ఇళ్లకు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ కార్యకర్తలు మాత్రం భారీగా చేరుకుంటారు. వీరందరినీ అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది. 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున పట్టణంలోకి మాత్రం కార్యకర్తలు ప్రవేశించడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని అధికారులు ఎన్నికల అధికారులు కూడా కోరినట్టు తెలుస్తోంది. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు శ్రీనివాస్? ప్రస్తుత పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందా? ఎంత సమయం పట్టొచ్చు వారందరినీ కూడా అదుపులోకి తీసుకురావడానికి? శ్రావణి, ప్రస్తుతం రోడ్లపైన ఉన్న వారందరినీ చెల్లాచెదరు చేస్తున్న పరిస్థితి. వీళ్ళందరినీ చెదరగొట్టడానికి 2 రౌండ్లు బాష్పాయును కూడా ప్రయోగించిన పరిస్థితి. ప్రస్తుతం పోలీసులు పరిస్థితి తమ అదుపులోకి వచ్చిందని చెప్తున్నప్పటికీ ఇక్కడ పోలీసులకు ఏదైతే ఉందో స్థానికంగా పోలీసులు రక్షణగా ఉన్న సిఐ మురళీకృష్ణతో పాటు మరో అధికారి కూడా గాయాలపై పోలీసులు తీవ్ర వ్యక్తం చేస్తున్నారు. పరస్పరం రాళ్ల దాడులు చేసుకుంటూ పోలీసులపైన కూడా రాళ్లను రువ్వుల నేపథ్యంలో పోలీసులు కఠినంగానే వివరిస్తున్నారని చెప్పవచ్చు. పోలీసులు ఇరు వర్గాలకు సంబంధించిన వారిని పూర్తి స్థాయిలో అక్కడి నుంచి తరిమి వేస్తున్నారు. అయితే ఏదైతే ఉందో ఇరు పార్టీకి సంబంధించిన నాయకుల ఇండ్ల వద్దకు మాత్రం పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకోవడంపై పోలీసులు కూడా ఆంక్షలు విధించారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని పదే సూచన చేస్తున్నప్పటికీ వారు పెద్ద ఎత్తున రావడంతో వారిని అక్కడి నుంచి ఏదైతే ఉందో పార్టీకి సంబంధించిన ఈ వైసీపీ టీడీపీకి సంబంధించిన నాయకుల ఇళ్ల వద్దకి కార్యకర్తలు రాకుండా ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. అది ప్రస్తుతం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. టీడీపీ నేత సూర్యముని ఇంటి దగ్గర టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఈ ఘర్షణ తలెత్తినట్టుగా తెలుస్తోంది. నిన్న ఒక పోలింగ్ బూత్ విషయానికి సంబంధించి ఈ ఘర్షణ మొదలైనట్టుగా చెప్తున్నారు. ఇరు వర్గాలు కూడా పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో సీఐ మురళీకృష్ణ తలకు సైతం గాయమైంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆయన తలకు గాయమైనప్పుడు అక్కడ వారికి వైద్య సేవలు అందిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. తాడిపత్రిలో పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు గాల్లోకి బాష్పవాయువును కూడా ప్రయోగించారు. ఇప్పటికైతే పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా ఇంకా అటు టీడీపీ ఇటు వైసీపీ కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో రోడ్ల మీదకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వచ్చిన వారిని వచ్చినట్టుగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.